మండలంలోని 14 మంది ఎంపీటీసీలు ఉండగా ఒక ఎంపీటీసీ సభ్యులు మృతి చెందడంతో 13 మంది ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకునేందుకు రేపు ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంపీడీఓ నాగేష్ కుమార్ తెలిపారు. విడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం ఎంపీపీ ఎన్నిక జరగనుంది. విడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేష్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎంపీపీ అభ్యర్థి ఎన్నిక సందర్భంగా పోలీసు పహారాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, తహసీల్దార్ కోవూరు పీఆర్డీఈ మోహన్ రావు ఆర్ఓగా ఆయన సమక్షంలో ఎన్నిక జరగనుందని, ఈ ఎన్నికకు జడ్పీటీసీ ఈవో హాజరవుతారని తెలిపారు. రేపు అనగా 27 మార్చి నందు విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఉప ఎన్నిక జరగబోతోంది. దీనికోసం సభ్యులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నాము. రేపు ఉదయం 11 గంటలకు ఆర్ఓ గారు మోహన్ రావు గారు డిఈ గారు కోవూరు పీఆర్డీఈ గారు ఆర్ఓగా వ్యవహరించనున్నారు. ఆయన సమక్షంలో ఇండైరెక్ట్ ఎన్నిక జరుగుతుంది. సభ్యులందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చున్నాము. అట్లనే శాశ్వత ఆహ్వానితులకు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చున్నాము. పోలీసు శాఖ వారితోనూ మరియు తహసీల్దార్ గారితో సమన్వయం చేసుకుంటూ 144 సెక్షన్ అమలు చేయబడుతుంది. అట్లాగే పోలీసు వారు సంరక్షణలో బ్యారికేడింగ్ జరుగుతుంది. లోపలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోకి సభ్యులను మాత్రమే అలౌ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ అండ్ వీడియోగ్రఫీలో కూడా తీసుకుంటున్నాము. వీటన్నిటిలో జెడ్పీ సీఈఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు. రేపు 11 గంటలకు ఎన్నిక జరుగుతుంది. విడవలూరు మండల ప్రజా పరిషత్ నందు 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు కలవు. అందులో ఒక ఎంపీటీసీ గారు మరణించినారు కనుక ఇప్పుడు మిగిలిన 13 మంది ఎంపీటీసీ మెంబర్స్ ఎంపీపీ గారిని రేపు ఎన్నుకుంటారు. ఈ ఎంపీపీ పదవి ఎస్టీ విమెన్ కింద రిజర్వ్ కాబడి ఉన్నది.